తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, బొంపల్లిలో అత్యధిక వర్షపాతం అని అంటే మనకి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం జరిగితే దాన్ని అత్యధిక వర్షపాతం అని అంటారు. అత్యల్ప వర్షపాతం అని అంటే 60 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం జరిగితే దాన్ని అత్యల్ప వర్షపాతం అని అంటారు. మనకి ఇక్కడ వచ్చేసి ఈ వర్షపాతాల వల్ల మనకి వరదలు సంభవిస్తే, ఎక్కువగా వర్షపాతం వస్తే దాన్ని అతివృష్టి అంటారు, తక్కువ వర్షపాతం వస్తే దాన్ని అనావృష్టి అంటారు. ఈ అతివృష్టి వల్ల వరదలు రావడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇల్లు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ వరదల వల్ల వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే ఆ వాటర్లోకి దిగొద్దు, ఆ వాటర్తో పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఆ వాటర్లో కలిసిన వీటిని తినొద్దు. వీలైతే దగ్గరలో ఉన్న దూరంగా వెళ్ళిపోవాలి, ఇల్లు దృఢంగా నిర్మించుకోవాలి అనేటి వరదల గురించి. అలాగే తుఫాన్లు అంటే ఎక్కువ వేగంతో వీచే గాలునే తుఫాన్లు అని అంటారు. ఈ తుఫాన్ల వల్ల మనకి ఇంటిపై కప్పులు ఎగిరిపోవడం వల్ల కానీ అలాంటివి సంభవిస్తాయి. ఈ వరదలు, ఈ సునామీలు ఇట్లా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పశ్రేణి ద్రోణుల వల్ల అనేటివి మనకి వరదలు కానీ తుఫాన్లు కానీ వస్తాయి. ఈ తుఫాన్ల నుంచి రక్షించుకోవడానికి మామూలుగా మనకి ఏంటిదనంటే ఇల్లు దృఢంగా నిర్మించుకోవాలి, తుఫాన్ వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, ఇవన్నీ మామూలుగా ఉండే అన్నట్టు. ఇలా కాకుండా ఇంకొన్ని 2 రకాలైన నదులు ఉంటాయి. ఒకటి వచ్చేసి జీవనదులు అంటే ఇవి జీవితాంతం వాటిలో వాటర్ ఉంటాయి. కృష్ణ కానీ గంగా నదులు కానీ జీవితాంతం ఉంటాయి. లేకుండా వేరే వర్షం వచ్చినప్పుడే ఉండే వాటిని వర్షాభావ నదులు అని అంటారు. ఈ వర్షాభావ నదులు అంటే డిండి కానీ, మూసి కానీ, నది కానీ ఇవన్నీ వర్షపాత నదులు అండి, వర్షాభావ నదులు. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి వరదలు వచ్చినప్పుడు వాటర్ చెక్ చేయడానికి కర్రను ఉపయోగించుకోవడం కానీ, అత్యవసర కిట్లు ఉపయోగించుకోవడం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, వరదలు వచ్చినప్పుడు పాములు అందులో ఉండడం అలాంటివి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి చెట్లు వచ్చేసి మనకు మొక్కలు అన్నట్టు. మొక్కలు ఇక్కడ మిషన్ కాకతీయ భాగంలో 2014లో మనకి మొక్కల సంరక్షణ పేరుతో అడవులు తగ్గిపోతున్నాయనే దాంతో మనకి మిషన్ కాకతీయ కానీ, చెరువుని సాగు చేయడం ద్వారా కానీ మనకి నీటి లభ్యత కానీ ఏదైనా సరే ఉపయోగపడుతుందని మిషన్ కాకతీయ ప్రోగ్రాం తీసుకొచ్చింది.